బటర్ చికెన్ రోస్ట్ చేశానండి. ఈరోజు చాలా బాగుంది. దీన్ని అన్నంతో కానీ చపాతీతో కానీ తీసుకోవచ్చు. ముందుగా ఒక ½ కేజీ వరకు నేను ఓన్లీ థై బోన్స్ మాత్రమే తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక ½ నిమ్మకాయ రసం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అంత కారం, కొంచెం పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నేను పెరుగు వేసుకొని దీన్నంతా మిక్స్ చేసి 1 గంట పాటు పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అలాగే బటర్ 2 వేసుకుంటున్నానండి. వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసి లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. దాంట్లోనే వాటర్ ఫామ్ అయిపోయి అందులోనే చికెన్ అన్నది కంప్లీట్గా ఉడుకుతుందండి. ఇలా నూనె అంతా పేరిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లోకి బటర్ వేసేసుకొని దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు వేయించేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసి 5 నిమిషాలు ఫ్రై చేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్, కొద్దిగా పసుపు వేసి కలిపేసి 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కసూరి మేతిని నలిపి వేసుకున్నానండి. మంచి ఫ్లేవర్డ్ ఫుల్గా ఉంటుంది. కొత్తిమీర చల్లేసి దీన్ని వేరే బౌల్లోకి తీసుకోండి. తర్వాత మనం సర్వ్ చేసుకునే ముందు కొంచెం బటర్ వేడి చేసి దీని మించి వేసేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి. అన్నంలోకైనా చపాతీలోకైనా. నచ్చితే వీడియో లైక్ చేసి